హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకర్స్ పాత్ తెలుగు. ఈ వీడియోలో మనం 50 సింప్లిఫికేషన్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ని చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు నేను ఇప్పుడు ఇవి చేస్తున్నానంటే దగ్గరలో మనకి NICL AO అలాగే IBPS PO SBI PO ప్రిలిమ్స్ల దగ్గరగా ఉన్నాయి. సో మనం మెయిన్స్ కంటెంట్తో పాటు ప్రిలిమ్స్ స్పీడ్ కూడా పోకుండా చూసుకోవాలి, స్పీడ్ క్యాలిక్యులేషన్స్ అవి. అందుకనే ఈ 50 సింప్లిఫికేషన్స్ అండ్ అప్రాక్సిమేషన్ మ్యారథాన్ని కండక్ట్ చేస్తున్నాను, వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అలాగే ఈ వీడియోని చూడడం ఇదే మొదటిసారి అయితే కనుక, ఈ వీడియోని కాదు, మన ఛానల్ని విజిట్ చేయడం ఇదే మొదటిసారి అయితే కనుక మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితే మన ఛానల్ని ఫాలో అవ్వండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండొద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మరింత మోటివేషన్, ఎంకరేజ్మెంట్ ఉండి ఎక్కువ వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యారథాన్ కండక్ట్ చేయడానికి రీజను ప్రిలిమ్స్ స్క్రిప్ట్ పోకూడదు అని. మన దగ్గర 100 DACకి సంబంధించిన కంటెంట్ ఉంది, దాన్ని నేను పోస్ట్ చేస్తాను. ఒకటి చొప్పున, రోజుకి ఒకటి చొప్పున, 1 DA 2 DAలు చొప్పున పోస్ట్ చేస్తాను. వాటితో పాటు రోజుకో ప్రిలిమ్స్, 2 రోజులకు ఒక మెయిన్స్ కూడా రాసుకుని వాటిని అనాలిసిస్ చేసుకుంటే, మాక్ టెస్టులు రాసుకుని రోజుకు ఒక ప్రిలిమ్స్, 2 రోజులకు ఒక మెయిన్స్ మాక్ టెస్టులు రాసుకుని వాటిని అనాలిసిస్ చేసుకుంటే మనకి ప్రిలిమ్స్ గ్రిప్ పోదు, మెయిన్స్ కంటెంట్ గ్రిప్ పోదు, రెండు ఉంటాయి. సో మనకి ప్రిలిమ్స్ స్క్రిప్ట్ కోసం, స్పీడ్ క్యాలిక్యులేషన్స్ కోసం ఈ 50 సింప్లిఫికేషన్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ చేస్తున్నాను. వీటితో పాటు మీకు ఈ వీడియో నచ్చితే దీనికి వచ్చే లైక్స్ అండ్ కామెంట్స్ని బట్టి నెక్స్ట్ ఇంకొక 50 సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్స్, అలాగే 50 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, అలాగే మిస్సింగ్ నెంబర్ సిరీస్, 5 మార్క్స్ టాపిక్స్ అన్నీ ప్రిలిమ్స్ లెవెల్లోను అలాగే మెయిన్స్ అర్థమెటిక్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. అది మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ అండ్ లైక్స్ మీద బేస్ అయి ఉంటుంది, సబ్స్క్రైబర్స్ మీద. ఓకే, నాకు మోర్ ఎంకరేజ్మెంట్, ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఉంటే నేను ఎక్కువ వీడియోస్ని మీకు అందిస్తాను. ఓకే, ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, కంటెంట్లోకి వెళ్ళిపోయినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో సింప్లిఫికేషన్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ రెండు ఉన్నాయి. ఓకేనా? ఓకే, ఫస్ట్ ఇది చూడండి. ఇందులోంచి తీసేస్తే ఎంత? 4లోంచి ఒకటి తీసేస్తే 3, 9లోంచి 5, 2లోంచి 0 ఎంత, 7లోంచి 3 చేస్తే 4, దీనికి ఇది కలపాలి 716 ఎంత? 9, 6, 7, 4. ఇప్పుడు దీంట్లోంచి ఇప్పుడు ఇది తీసి ఇది 2 కలిపితే ఎంత? 12, 1 అంటే ఎంత? 7, 2, 9, 9నా? ఇప్పుడు 9ని 6, 6ను 5, దీంట్లోంచి 961 తీసేయాలి. ఎంత? 1 ఇదంతా 3, 16లోంచి 9 తీసేస్తే ఎంత? 7, 47. ఇదంతా మైనస్ అవుద్ది ఎందుకంటే బయట మైనస్ ఉంది కాబట్టి. ఇదంతా 47, 31, 8, 3, 38. ఆన్సర్ డి. క్వశ్చన్ నెంబర్ 2కి వెళ్ళిపోయినట్టయితే కనుక సరిగ్గా చూడండి, ఈ రెండు కలిపించు ఫస్ట్, ఎందుకంటే ఇది 841, ఈ ఒకటి తీసుకెళ్ళి ఇందులో కలిపితే 820, 840 ఎంత? 1660. అంతేగా 800, 1600, 1600, 20, 40, 60, 1660. ఇప్పుడు దానికి 1217 కలిపి సింపుల్గా 7, 7, 8, 1, 2 సింపుల్. దాంట్లోంచి 724 తీసి ఎంత? 3, 5, 1, 2, 5. ఇది గుర్తుపెట్టు. ఇప్పుడు ఇది ఇటు తీసుకెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి 1843. సో 0, 1 ఇదంతా 0, 1. 11లోంచి పక్కన జాబ్ తెచ్చుకుంటే 11లోంచి 3 తీస్తే 11లోంచి 8 తీస్తే 3 అంటే 310. ఆప్షన్ బి, 310. ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయినట్టయితే కనుక ఈ 0 పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి బై 100 వేసుకోవచ్చు. పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంటే 10, 2 డిజిట్లు ఉంటే 100 వేసుకోవచ్చు ఈ పాయింట్ తీసేయడానికి. అంటే మనం 6/100 ఇంటూ 84/100 ఇంటూ ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ 12/10 ఇంటూ 15/1000. ఎందుకంటే పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి. సో 0, 0, 0, 0, 4 zeros క్యాన్సిల్ చేసేటట్టు ఇటు. ఇప్పుడు 6 ఇందులో 2 సార్లు, అలాగే 3 2 3 6, 3 8 24, అలాగే ఇక్కడ 5 సార్లు. ఇప్పుడు 2 ఇందులో 14 సార్లు. ఇప్పుడు ఈ 5 ఇందులో 2 5 10, 8 5 40, అంటే 2.8. ఆన్సర్ ఈ, ఆప్షన్ ఈ 2.8. క్వశ్చన్ నెంబర్ 3 ఈ. ఓకే, నెక్స్ట్ 8.41. ఇదంతా సరే చేద్దాం. 8.41, 6.25. ఇది సింప్లిఫికేషన్ అని ఎలా చెప్తున్నానంటే లాస్ట్లో పాయింట్లు ఇచ్చాడు అందుకు. అలా కాకుండా ఓవరాల్ నెంబర్స్ కింద ఇచ్చేస్తే దీన్ని 8 కింద, దీన్ని 6 కింద, దీన్ని 1 కింద తీసేసుకుందాం.
ఇక్కడ పాయింట్లు ఇచ్చాడు కాబట్టి ఈ యాస్టీస్ తీసుకున్నా సింప్లిఫికేషన్ కింద. సరిగ్గా చూస్తే 0.79 ఇక్కడ ఇది తీసుకొస్తే ప్లస్ అవుతుంది కాబట్టి 55.55. ఇప్పుడు ఇది తీసుకుంటే 10 10 20 2 0 2 వేసుకుంటూ ఎంత 2 2 4 4 8 8 7 15 15 0 అంటే 2 అవుతుంది. ఎంత 16 16 అవుతుంది. అంటే 2 పాయింట్స్ ఆర్ 0 కాబట్టి 2 zeros ఆర్ 2 digits ఆర్ పాయింట్ కాబట్టి ఆన్సర్ 16 ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కనుక సింపుల్గా ఈ రెండు కలిపి ఫస్ట్ 8 8 10 అందులోంచి ఇది తీసే 811 తీసే ఎంత 7 7 2 దీనికి 317 కలిపి 14 1 9 594. ఇందులోంచి 576 తీసే 14లోంచి 6 తీసేస్తే 8 1 18 ఆప్షన్ డి. ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక 11 ఎక్కువ ఇందులో క్యాన్సిల్ అవుతుంది సరిగ్గా చూసుకుంటే 2 11 1 11 3 11 ఇదంతా 42. ఇప్పుడు దీనికి 42 కలిపితే 5 5 2 255 ఆప్షన్ బి. సారీ 255 ఆప్షన్ డి. ఇది క్వశ్చన్ నెంబర్ 6 ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయినట్టయితే కనుక సరిగ్గా చూడండి 8√x/14 × 3 + 9 = 21. ఈ +9 ఇటు తీసుకెళ్తే -9 అవుతుంది కాబట్టి -9 అయితే ఎంత 12 అంతే 12 అవుతుంది. ఇక్కడ ఇది 12 అవుతుంది. ఇప్పుడు ఇందులో 7 times 2 టేబుల్, ఇందులో 4 times 2 టేబుల్, ఈ రెండు ఇంటూ చేస్తే 12 4 12 కాబట్టి 12√x/7 = 12 అవుతుంది. ఈ 12 క్యాన్సిల్ చేస్తే x√= 7 అవుతుంది. ఈ రూట్ తీసుకెళ్ళి స్క్వేర్ అవుతుంది కాబట్టి x = 49 అవుతుంది. ఆప్షన్ బి 49. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయినట్టయితే కనుక 625² అంటే 625 మైనస్ x² x²/100 100 × 125 = 20. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇది మైనస్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకే, ఇందులో 4 times, ఇందులో 5 times 25 టేబుల్, ఇందులో 4 times. ఇక్కడ ఎంత అవుతుంది, ఇది ఎంత అవుతుంది, ఈ ప్లేస్లో 625 మైనస్ 5x²/4 = 20. ఈ 20 ఇది తీసిపోతే ఇది మైనస్ అవుతుంది కాబట్టి 605 అంతేనా. 605 = 5x²/4. ఇప్పుడు ఈ 5 ఇందులో 1 5 2 5 5 1 5 5 ఇది చేస్తే ఇంటూ అవుతుంది. 1 4 4 2 4 8 1 4 4 484 x² = 484 అంటే ఎంత 22². ఆప్షన్ ఏ 8 ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే కనుక 24 × x² మైనస్ 56 = 3400. ఇప్పుడు 3 ఇది తీసిపోతే 3456. ఇప్పుడు ఇది తీసుకొచ్చి డివైడెడ్ చేస్తే 12 ఎక్కల్లో కూడా వచ్చా లేదు 4 ఎక్కల్లో కూడా వేద్దాం ఫస్ట్. ఎందుకంటే చివరి 4 అంటే 6 4 4 32 2 ఉంటుంది. 4 6 24 4 4 16 6 ఎక్కం 1 6 6 1 6 2 ఉంటుంది 6 4 6 4 అంటే 111. 144 x² = 144 x² = 144 144 దేని స్క్వేర్ 12 స్క్వేర్ అంటే ఆప్షన్ సి 9th ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోవచ్చా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోయినట్టయితే ఇది ఒక అప్రాక్సిమేషన్ కింద తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ పాయింట్లు లేవు కానీ ఇక్కడ పాయింట్స్లో ఇచ్చాడు. సో మనం దీన్ని అప్రాక్సిమేషన్స్లో తీసుకోవచ్చా మామూలుగా తీసుకోవచ్చా, వద్దులే మామూలుగా తీసుకుందాం. ఇది సింప్లిఫికేషన్ తీసుకుందాం. 41.6 అంటే 000 కింద తీసుకుంటాను దీన్ని 3500. ఓకే, ఎందుకంటే పాయింట్ తీసేసాను ఇక్కడ, అందుకు 000 వేసాను పర్సెంటేజ్ ప్లేస్లో. ఇప్పుడు ఇక్కడ ఈ 2 zeros ఈ పర్సెంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 8 5 40 40 701 ప్లస్ 741 అవుతుంది = 3x². ఇప్పుడు మనం ఈ 2 0 క్యాన్సిల్ చేస్తాం. 2 సార్లు 7 సార్లు ఇది ఇందులో 2 0 8 ఎంత 8 56 14 14 56కి 741 కలిపితే 7 9 1 2 అంటే ఎంత 2197 అంటే దేని క్యూబ్ ఇక్కడ x క్యూబ్ ఉంది అంటే ఎంత 13³ = 2197 అంటే ఆప్షన్ 10 ఆప్షన్ 10 అనేది ఎంత అవుతుంది, సారీ క్వశ్చన్ 10 అవుతుంది ఆప్షన్ ఏ 13. ఓకే, ఇది చూసుకున్నట్టయితే కనుక 3.2 × 500 అంటే 5 × 3.2 సింపుల్ చూసుకోండి. 5 × 3.2 2 5 10 1 5 15 16 అవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఈ 2 0 ఈ పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 32 అదే 3.2 × 5 అంటే 2 5 10 1 అంటే 5 15 అంటే 16 అవుతుంది ఇక్కడ. ఇది 16 × 2.4/100 × x = 288
అవునా. ఇప్పుడు ఇందులో సరిగ్గా చూసుకుంటే మనకి 12 టేబుల్ క్యాన్సిల్ చేయొచ్చు. ఇందులో 2 టైమ్స్ 12 టేబుల్, ఇందులో 2 టైమ్స్ 4 టైమ్స్. ఓకే, ఇప్పుడు 8 టేబుల్, ఇందులో 2 టైమ్స్, ఇందులో 8 టైమ్స్. 8 టేబుల్ 3 8 24, సారీ 8 టేబుల్ ఇందులో 3 సార్లు అంతే కదా 3. ఇప్పుడు 2 2 4, ఇందులో 50 సార్లు, ఇందులో 25 సార్లు అంతేనా. సారీ ఇక్కడ 2.5 వస్తుంది కాబట్టి పాయింట్ తీసాం కాబట్టి ఇక్కడ 0 పెట్టుకోవాలి, అంటే ఇక్కడ 0 అవుతుంది, అంటే ఇక్కడ 250 అవుతుంది. ఈ 250ని ఇటు తీసుకుపోతే ఇంటూ 3 చేయాలి, అంటే 250 × 3 750. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇది చూసుకున్నట్టయితే కనుక మైనస్ ఇంటూ ఫస్ట్ ఇంటూ 20, తర్వాత ఇంటూ 1 చేస్తాను. ఇంటూ 20 అంటే ఇంటూ 2 చేస్తాను ఫస్ట్. ఎంత 250 250 500, 500లోనూ 1 502, 502 0, ఇదంతా 251, ఈ రెండు కలిపి ఎంత 1 7 2 5. ఇప్పుడు దీన్ని ఇంటూ, ఇది మైనస్లో ఉంది ఎందుకంటే ఇది మైనస్లో ఉంది, ఇది మైనస్ ఇంటూ -12, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సరే 52710, ఇదంతా ఇంటూ 2 చేస్తే ఎంత 1 2 2 7 14, 1 2 4 7 7 4 1 5 5 2 10. సింపుల్గా 2 కలపాలి కదా, 2 5 12 3 6 బై, ఇప్పుడు ఇది వచ్చింది కదా బై, ఇది తీసుకొచ్చేది ఎక్స్ ఇటు తీసుకోవచ్చు, అంటే ఎంత 158.13. ఈ పాయింట్ తీసేయడానికి ఇక్కడ 2 సున్నాలు పెట్టుకోండి. సరిగ్గా చూసుకుంటే 50 అనేది ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 కూడా 4 టైమ్స్, లాస్ట్లో యూనిట్ డిజిట్ 4 వస్తుంది, ఇంటూ 3 4 చేస్తుంటే లాస్ట్లో. సో ఒకసారి దీన్ని ఇంటూ 4 చేయడానికి ట్రై చేద్దాం. 4 3 12, 1 4 4 5, 4 8 32 3, 4 5 20, 20 2 22 3, 1 4 4, 1 4 4 4 3 7 కాదు అంతేనా, 4 8 32, ఓకే 4 8 ఒకసారి 158.13 కదా. ఓకే, ఇంటూ 4 టైమ్స్ చేయాలి దీన్ని. ఓకే, ఈ పాయింట్ తీసేయడానికి 2 zeros పెట్టుకున్నాను, ఇంటూ 4 చేద్దాం. 4 12 1 4 5, 4 8 32 3, 4 5 23 2, 4 2 6 63 252 సరిపోయింది, అంటే 4 టైమ్స్ ఈ 2 సున్నాలు 400. ఆప్షన్ బి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 13కి వెళ్ళిపోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 13కి వెళ్ళిపోతే ఇది 25 బై 625 అంటే 25/4 ఇంటూ 6, ఇది 3 టైమ్స్ 2 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ 3x ఈజ్ ఈక్వల్ టు, ఈ పర్సెంటేజ్ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 3x అవుతుంది. ఇక్కడ ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది, ఇది ఇందులో 12.5 టైమ్స్. ఆప్షన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12.5. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 14కి వెళ్ళిపోతే ఈ రెండు ఇంటూ చేస్తే ఫస్ట్ 260 130 ఎంత 0 9 390, 390 ప్లస్ 310, ఈ రెండు 100, ఈ రెండు 600 అంటే 700, 700 మైనస్ 225, 200 చేస్తే ఎంత 500, 500 475, 475 అవుతుంది. ఇది 1/4% ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఇది 4 ఇటు తీసుకొచ్చేద్దాం. 4 5 22, 4 7 28 33, 4 16 3 19, 1900. ఆప్షన్ సి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 15 చూసుకున్నట్టయితే కనుక 6.5 అంటే 65 పాయింట్ తీసేసి 100%, 100 పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి ఇంకో 0 ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే 375. ఫస్ట్ ఇది చేసేద్దాం. సింపుల్గా 100లో 4 పాతికలు అంటే 40, అంటే ఇదంతా 12 312 ప్లస్ 3 17 17 పాతికలు, అంటే ఇదంతా 3 సార్లు 5 ఎక్కలు, ఇదంతా 8 సార్లు, ఇది ఇంటూ చేస్తే 6 3 18 15 అంతా 195, 195/8, ఇది సింపుల్గా చేస్తే 6 3 అంతేనా, సారీ 2 16 30 అంటే 4 8 32 3 అంటే 30 ఉంటుంది, 30 ఉంటుందంటే 3 8 24, 6 ఉంటుంది 6 8 7 8 56. ఓకే, 24.37. ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉంది కాబట్టి 2 డిజిట్సే తీసుకున్నాను, ఇంకా అంత మించి తీసుకోలేదు. ఇది ఎంత వచ్చింది మైనస్ ఇదంతా 85/1000, ఎందుకంటే ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉంది కాబట్టి 2 zeros ఎక్స్ట్రా పెట్టాను. 320 0 0 క్యాన్సిల్, 5 టేబుల్ ఇంటూ 2 టైమ్స్ అంటే 200 టైమ్స్, ఇదంతా 1 5 5 7 5, ఒక 17 × 23 చేస్తే ఎంత అవుతుంది, మధ్యలో ఎగ్జాక్ట్ సెంటర్ నెంబర్ ఎంత అవుతుంది 20 20 అంటే 400, 400లోంచి 9 చేస్తే ఎంత, అంటే 3 square 9 9 అంటే 391/200. ఈ పాయింట్ తర్వాత 2 సున్నాలు పెట్టుకుంటాం, 391/3 అంటే ఈ 200కి 2 zeros చేసి ఇక్కడ పాయింట్ పెట్టుకుంటాం. 2 అంటే 1 2 2 9 2 18 అంటే 1.5 2 10 అంటే 1.95. 1.95 అనేది ఇందులోంచి తీసేయాలి, ఇదంతా 2 13లోంచి ఇందులోంచి అప్ తీసుకుంటే 13లోంచి చేస్తే 4, ఇదంతా 3లోంచి ఒకటి చేస్తే 2 22.442 అంటే 22.42. ఆప్షన్ ఈ. క్వశ్చన్ నెంబర్ 16 చూసుకున్నట్టయితే కనుక 8 × 8 × 8 × 3 × 3 × 3 × 3 బై
12 into 12 is equal to plus x square is equal to 17 అంతా 289. ఓకే, సింపుల్గా 2 times 3 times ఈ 3 4 టేబుల్ ఈ 3 క్యాన్సిల్, 4 టేబుల్ ఇందులో 2 times ఇందులో 3 times 3 క్యాన్సిల్. సింపుల్ తీసుకుంటే 4 2 4 4 ఎనిమిదిలో 32 32 3 3 9 ఇంటూ 9 ఎంత 9 3 20 240 9 18 ఎంత 9 18 9 288 288 అవుతుంది. ఈ 200 తీసుకెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఆప్షన్ సి ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 17 చూసుకుంటే 40 అంటే ఈ పర్సంటేజ్ 600 అనుకుంటూ 600 అనుకో ఈ జీరోస్ ఈ పర్సంటేజ్ క్యాన్సిల్ 240 అవుతుంది. 6 4 24 24 250 అంటే ఈ పక్కన -10 అవుతుంది. ఇక్కడ ఎక్స్ మైనస్ ఇదంతా 80 కదా, 80/100 ఈ 2 80 కదా, 972 200 720 20 అంటే ఇటు తీసుకొస్తే ఇటు మైనస్ అనేది ప్లస్ అవుతుంది. 710 720లోంచి 10 వేస్తే 710 ఆప్షన్ సి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 18 చూసుకున్నట్టయితే కనుక మనం 390 అప్రాక్సిమేట్గా చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ 325/16 325 ఇంటూ 16/4 ఇక్కడ అప్రాక్సిమేట్గా ఎంత చేస్తానంటే ఇక్కడ పాయింట్లో లేవు వాల్యూస్, అందుకు ఇంటూ ఎంత 4 times అంత 4 3 12 400 అంత 1300 అవుతుంది. 1300 ప్లస్ ఇదంతా 36 37 1337 1337 అవుతుంది. అంతేనా? అంతే 1337 బై ఇదెంత 67 2 సున్నాలు ఈ పర్సంటేజ్ 2 సున్నాలు క్యాన్సిల్, సింపుల్గా 67 ఇక్కడ వేసుకుంటాం. 67 ఇక్కడ వేసుకుంటాం కాబట్టి ఇక్కడ 67 2 సార్లు అయితే 14 134 అయిపోతుంది కాబట్టి ఒకసారి వేసుకుంటాం. 134 అవుతుందంటే 66 667/67 అంటే సింపుల్గా చూసుకుంటే మనం ఇక్కడ ఎన్నిసార్లు క్యాన్సిల్ చేయొచ్చు? 9 times క్యాన్సిల్ కదా, 9 times అంటే ఎక్కువ, 19 కంటే ఎక్కువ అవుతుంది. అంటే 20 చేసి చూడొచ్చు మనం. 20 చేసి చూస్తే ఎంత అవుతుంది? ఇది 20 అంటే ఇంటూ 2 చేస్తే ఎంత 7 14 అంటే ఎంత 134 సున్నా కదా, అంటే దీనికి ఇది 3 తక్కువ, అంటే అప్రాక్సిమేట్గా ఇది 20 times. ఆప్షన్ డి అంతే కదా, ఆప్షన్ డి 18 అంతే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 చూసుకున్నట్టయితే కనుక 64/100 ఇంటూ 8900 ప్లస్ ఎక్స్ ఇంటూ 53x అనుకుంటాం. ఈ 0 0s క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ 0 0s క్యాన్సిల్ చేయొచ్చు. ఈ రెండు ఫస్ట్ ఇంటూ చేసుకుంటే ఎంత అవుతుందో చూద్దాం. 64 into 89 సింపుల్ ఎంత అవుతుంది? 9 4 36 9 6 54 4 32 6 86 అవుతుంది. 6 8 48 సింపుల్ చేసుకుంటే 6 9 16 1 5 ఎంత అవుతుంది? ఇది ఈ పక్కది ఇది ఎంత అవుతుంది? 53x ఇది 53x అవుతుంది ఇక్కడ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 6850 అవుతుంది. ఇది తీసిపోయి తీసేద్దాం. 5696 4 14 నుంచి 5 1 1 ఇప్పుడు దీనికి 53 చేద్దాం. 53 అంటే 2 times క్యాన్సిల్ అవుతుంది. 2 times ఏనా? ఓకే, 50 అంటే 2 times క్యాన్సిల్ అవుతుంది. 2 times క్యాన్సిల్ అవుతుందంటే ఎంత? 6 106 అంటే ఇది ఒక 4 5 ఎంత 94 అంటే మళ్ళీ 2 రఫ్గా దగ్గరలో 2 times క్యాన్సిల్ అవుతుంది. అంతకుమించి దగ్గర లేదు కాబట్టి అప్రాక్సిమేట్గా ఆప్షన్ ఏ 22 times క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ. ఓకే, క్వశ్చన్ నెంబర్ 20 చూసుకున్నట్టయితే కనుక దీన్ని అప్రాక్సిమేట్గా 364 మైనస్ 269 సింపుల్ తీసుకుంటే ఇది ఒక 64 ఇదొక 31 ఎంత 95 ప్లస్ ఇదొక 50 ఎంత 5 145 అంతేనా? 145 సారీ ఈ 50 మనం ఇందులో కలుపుకుందాం. ఈ 95 ఈ ఇక్కడికి 95 అయింది, ఇది ఆఫ్ ఉంది. సో ఈ రెండు చేయాలి, సింపుల్ చేయాలి. అంటే ఎంత 50 ఇంటూ 12/20% ఆఫ్ 80 అంటే 16 అంతేనా? 20% ఆఫ్ 80 20% ఆఫ్ ఎంత 16 అంతే. 4 3 4 సింపుల్ చేయాలండి అంతేనా? 12 అంతే 4 ఇందులో 2 సార్లు ఇందులో 25 సార్లు సింపుల్ చెప్పాలంటే ఇంకా ఉంది. ఓకే, ఇది చూద్దాం. 25 75/2 అంటే ఎంత 37.5 95 5 2 1 10 132.5 అంటే అప్రాక్సిమేట్గా 133 ఆప్షన్ డి.
20 ఆప్షన్ డి అవుతుంది అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కనుక ఎంత 19 స్క్వేర్ అంటే 361 మైనస్ 27 స్క్వేర్ అంటే ఎంత 729 ప్లస్ ఈ రెండు కలిపితే ఎంత 1460. ఓకే, ఇదంతా ఇదంతా చేయాలి ఇప్పుడు. ఇది రెండు కలిపే ఫస్ట్ 1460ని 361 ఎంత 1 12 8 1 దీంట్లోంచి 729 తీసేసి సింపుల్గా 11లోంచి అంటే 2 అంటే 11లోంచి వచ్చేసి 9 అంటే 0 ఇది దీనికి ఇప్పుడు 39 సింపుల్గా చూసుకుంటే ఇది 39 3 సార్లు చేస్తే 27 2 11 ఎక్కువైపోతుంది కాబట్టి 2 సార్లు చేద్దాం. 2 సార్లు అంటే ఎంత 80 అంటే 82 9 18 1 3 6 7 78 అంటే 2 సార్లు 78 అంటే ఇది ఒక 22 అదొక 9 అంత 31 2 అంటే ఇప్పుడు ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ చేయొచ్చు 39లో 4 ఎక్కలో 4 8 ఓకే 8 సార్లు వరకు క్యాన్సిల్ అవుతుంది. 21 కూడా ఆప్షన్ ఏ అవుతుందా ఒకసారి చెక్ చేద్దాం. ఎంత అవుతుంది అంతేనా 2 టైమ్స్ క్యాన్సిల్ చేసావు 2 టైమ్స్ క్యాన్సిల్ చేసి 31 అంటే 2 టైమ్స్ క్యాన్సిల్ చేసి 3 టేబుల్ 6 మూడు 18 3 మూడు 9 6 మూడు 18 ఓకే 3 టేబుల్ క్యాన్సిల్ చేయొచ్చు కదా ఫస్ట్ 1092 ఎంత 39 సింపుల్గా 3 టేబుల్ క్యాన్సిల్ 1 3 3 మూడు 9 6 మూడు 18 4 మూడు 12 13 ఎక్కువ 2 13 26 అంటే 10 104 అంటే ఎన్నిసార్లు 8 సార్లు 18 80 3 8 24 అంతే 4 సార్లు అంత 8 సార్లు అంటే 28 ఆప్షన్ సి దట్స్ ఇట్. నెక్స్ట్ ఇదంతా 22 ఇంటూ 9 ఇక 900 అనుకుంటాం 0 0 క్యాన్సిల్ చేసాం అది ఎంత 9 18 1 19 198 అవుతుంది ఇక్కడికి ప్లస్ ఎక్స్ ఎంత 40% ఆఫ్ 310లో 40% ఎంత 144 4 3 12 124 అంతేనా 310లో అంటే 4 అంతే 124 ఈ రెండు కలిపితే ఎంత ఇప్పుడు 124 అంటే ఇది ఒక 2 1 10 10 అంటే 12 1 322 ప్లస్ ఎక్స్ అనుకుంటే ఇది 322 కాబట్టి 322 ఇక్కడ చేస్తే ఎంత 11లోంచి 2 చేస్తే ఎంత 9 7లోంచి 2 చేస్తే 5 1 159 ఆప్షన్ సి 159. క్వశ్చన్ నెంబర్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 23 చూసుకున్నట్టయితే కనుక 10% ఎంత 65 ప్లస్ 32 ఇంటూ ఎంతది ఓకే 32 ఇంటూ 2799/400 మైనస్ ఎక్స్ సింపుల్గా ఇచ్చేద్దాం ఫస్ట్. ఇచ్చేసేసినట్టయితే 4 ఎక్కం 8 సార్లు 10 సార్లు 100 సార్లు మళ్ళీ ఇందులో 2 సార్లు 25 సార్లు 10 సార్లు సింపుల్గా మనం అప్రాక్సిమేట్గా చేసుకోవచ్చు. ఇది ఒకసారి ఇది అప్రాక్సిమేట్గా చేసుకోవచ్చు 32 ఇంటూ 2800/400 0 క్యాన్సిల్ చేసే 7 సార్లు 7 14 1 7 3 20 224 సింపుల్గా 224 అవుతుంది. ఇది 224 ఇదంతా 2 కలిపితే 9 8 2 ఇప్పుడు ఇది తీసుకొచ్చేద్దాం మైనస్ అయిపోద్ది 155 అంటే 4 3 1 134 ఆప్షన్ ఏ. ఓకే అప్రాక్సిమేట్గా కూడా అయిపోతుంది ఇక్కడ మనకి ఆప్షన్ ఏ 23. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కనుక మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 114 మైనస్ 24 ఇంటూ 5 ఇదంతా 24 ఇంటూ 5 అంటే 120 అయిపోతుంది మైనస్ 120 ఇది మైనస్ 120 తీసుకుపోతే 163లోంచి మైనస్ 120 చేస్తే 40 ప్లస్ అవుతుంది ఇక్కడ ఈ తీసుకెళ్ళి ప్లస్ అవుతుంది 120 ఇక్కడ 163 అంటే ఎంత 3 8 283 అవుతుంది 283లోంచి 144 తీసేయాలి 144 చేస్తే ఎంత 9 అంటే 7లోంచి 3 అంటే 1 139 169 ఒకసారి సరిగ్గా చేద్దాం ఒకసారి మళ్ళీ చేద్దాం ఏమద్దు సింపుల్గా. ఓకే ఇది మైనస్ చేయాలి ఇది ఎంత 24 ఇంటూ 5 ఎంత 120 సింపుల్గా ఇది మైనస్ 120 కాబట్టి ఇది తీసుకెళ్తే 163 సింపుల్గా 3 8 283 ఇప్పుడు ఇందులోంచి ఇది తీసేయాలి 114 అంటే ఎంత 9 7లోంచి చోటు చేస్తే 8 7లోంచి చోటు చేస్తే ఎంత 6 ఇక్కడ తప్పేసి 7లోంచి చోటు 6 113 అంటే 13 స్క్వేర్ ఆప్షన్ ఈ 24 ఆప్షన్ ఈ క్యాలిక్యులేషన్ తప్పు చేశాను. ఓకే నెక్స్ట్ చూసుకున్నట్టయితే కనుక ఈ రెండు ఇంటూ చేయాలి 3230 ఇక్కడ 5 15 1 5 2 10 1 11 1 5 3 15 1 16 అంతేనా
సింపుల్గా అంతే. ఇది 30 ఇది 16 అంతే. 5 4 8 48 ఇది ఇంత అవుతుంది. ఇందులోంచి ఇప్పుడు ఇది పట్టుకెళ్ళి ఇందులో తీసేయాలి. ఇప్పుడు ఎంత 49 48 45 సింపుల్ చెప్తే ఇది 4 4 1 144 అంటే 12 స్క్వేర్. ఆప్షన్ ఏ 25. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయినట్టయితే కనుక 5760/45 ఇంటూ 15 ఇందులో 3 టైమ్స్ 1 3 9 2 920 1920 ఆప్షన్ సి. ఇది చూసుకున్నట్టయితే కనుక ఈ పర్సెంటేజ్ 2 సున్నాలు క్యాన్సిల్ చేసేద్దాం. అంటే ఇదంతా 16 162 0 ఇదంతా 3 1 3 3 3 8 24 3 6 8 18 64. ఇప్పుడు దీంట్లోంచి ఇది తీసేయాలి. 34/100 ఇంటూ 550 0 0 క్యాన్సిల్ 2 5 11 అంటే ఎంత 17 అంటే 187 అవుతుంది. 11 సార్లు చేస్తే 187 ఇందులోంచి తీసేయాలి. తీసేస్తే ఎంత 13లోంచి 7 తీస్తే ఎంత 6 6ను ఇక్కడ ఎంత 15 15లోంచి తీస్తే 7 7లోంచి 15 76 ఉందా ఆన్సర్? 15 76 ఒకసారి వెయిట్. ఓకే 15లోంచి 8 తీస్తే 15 76. వెయిట్ నేను ఎక్కడో తప్పు చేసిన అనిపిస్తుంది క్యాలిక్యులేషన్. ఒకసారి మళ్ళీ చేస్తాను. ఇది ఎంత 81 × 23 81 × 23 ఎంత 162 0 1 3 3 3 8 24 3 6 8 18 63 ఇది కరెక్టే. ఇది ఎంత 17 × 11 అంటే 187 ఇందులో చేస్తే ఎంత అవుతుంది? 13లోంచి 7 చేస్తే ఎంత 3 3 6 6ను 15లోంచి 8 చేస్తే 7 7 ఇదంతా 17లోంచి 7లోంచి 1 చేస్తావు 6 16 76. ఓకే ఆప్షన్ బి. సారీ నేనే తప్పు చేశాను. ఆప్షన్ బి 27 ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోయినట్టయితే కనుక ఇది చూద్దాం. ఈ రెండు కలిపిద్దాం ఫస్ట్. ఈ రెండు కలిపి ఇది దీనిలోంచి తీసేసి స్పీడ్గా తీసేయడమే కదా. ఆప్షన్లో అలాగా మనం యూనిట్ డిజిట్లో చేసుకోకుండా ఇబ్బంది అయిపోతుంది ఇలాంటి టైంలో. 3 9 ఇప్పుడు 5 2 5 2 చేస్తే ఎంత 7 13 8 5 3 0 2 ఇప్పుడు ఇందులోంచి 32 32 5 5 2 5 5 1 1 7 17 అంటే 17 177 అంటే ఆప్షన్ సి 177 171 55 171 55 ఆప్షన్ సి 28 ఆప్షన్ సి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయినట్టయితే కనుక 27/100 ఇంటూ 450 కదా 2 50లో 9 50లో మైనస్ x/4 ఇంటూ ఎందుకంటే 25 కొట్టేయండి డైరెక్ట్ ఇక్కడ 4 ఇంటూ 3 15 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 76 అంటే 0.10 చేసేస్తాను ఈ పక్క. సింపుల్గా ఇచ్చేసుకుంటే ఓకే ఇది చూసుకుందాం. 9 63 6 9 18 18 అంటే 20 24 243/2 అంతే కదా 243/2 మైనస్ అంతా 15x/4 ఈజ్ ఈక్వల్ టు 165/10 255 టైమ్స్ 2 టైమ్స్ 1 టైమ్. సింపుల్గా చూస్తే ఇదంతా 486 మైనస్ 15x/2 ఈజ్ ఈక్వల్ టు 675/5. ఈ 5 ఇందులో 1 5 5 3 5 1 5 5 5 5 25 3 5 15. ఇప్పుడు ఇది ఇంటూ 2 చేస్తే ఎంత అవుతుంది? ఇంటూ 2 చేస్తే ఎంత 306 306 ఇది తీసుకొచ్చి 306 తీసేస్తే ఇందులోంచి 0 8 1 180 180 ఈజ్ ఈక్వల్ టు 15x అంటే 1 15 15 2 అంటే 2 15 30 x ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది. ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కనుక సింపుల్గా ఇది చూడండి. నేనేం చేస్తానంటే ఇలా వచ్చినప్పుడు 311 3110 ఇప్పుడు 1 7 3 21 సింపుల్గా 7 7 2 5 ఇప్పుడు ఇందులోంచి 24 82 తీసి 5 9 11లోంచి 7 2 27 95 ఉందా 27 95 ఒక్కసారి మళ్ళీ చేస్తాను వెయిట్. చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఎక్కడ చేసినట్టున్నాను. ఇదంతా 5 17లోంచి 8 తీస్తే ఎంత 9 95 లాస్ట్లో ఎక్కడో తప్పు జరుగుతుంది. వెయిట్ ఈ రెండు ఇంటూ చేస్తాను ఒకసారి 3110 1 7 7 1 7 7 7 3 21 ఈ రెండు కలపాలి 7 8 2 5 ఇప్పుడు ఇందులోంచి ఇది తీసేయాలి ఎంత 24 82 ఇదంతా 5 ఓకే ఇందాక తెలిసిన 0 ఇదంతా 12లోంచి 4 8 2 28 05 ఆప్షన్ డి
సారీ, నేను క్యాలిక్యులేషన్స్ తప్పు చేస్తున్నాను, వెయిట్, సారీ, ఏమనుకోద్దు, స్పీడ్గా చేయాలన్న ఇదిలో 1615/50 ఇంటూ సారీ, ఇది బై అని మొత్తం చేసేసారు. ఫస్ట్ బ్రాకెట్లో చేసుకోవాలి మనం. ఓకే, బ్రాకెట్లో చేసుకున్నట్టయితే కనుక 50 ఇంటూ 85/100 వేసేసుకోవచ్చు. సింపుల్గా 0 క్యాన్సిల్ చేసుకుంటే 2 టైమ్స్, ఇందులో 2 టైమ్స్ అంటే ఇదెంత, 42.5 అవుతుంది. 42.5 అంటే ఇది 16, 15 అంటే పాయింట్ తీసేయడానికి 0 పెట్టుకుంటాం. సింపుల్గా మనం మళ్ళీ 8 5 40, 5 5 25, ఇక్కడ 3 5 15, 2 5 10, 3 5 15, 0. మళ్ళీ 5 ఎక్కని తీసుకుంటే 1 5 5, 7 5 35, 6 5 30, 4 5 26. సింపుల్ చూసుకుంటే 17. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతాం? 3 13, 3 8 24, 24 అంటే 3 సార్లు క్యాన్సిల్ అవుతుంది. లాస్ట్లో 8 సార్లు అంటే 38 సార్లు క్యాన్సిల్ అవుతుంది. ఆప్షన్ సి, అంతేనా? 31 ఆప్షన్ సి. ఓకే, కరెక్ట్. నెక్స్ట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే కనుక ఇది మొత్తం ప్లస్ చేయడమే. సరిగ్గా చూస్తే 4.4, 14.44, 41.14, ఇది కూడా ప్లస్ చేసుకోవచ్చు ఇక్కడ. 14.41 ఇది తీసుకొచ్చేస్తాం కదా, అందుకు ప్లస్ చేస్తానండి. 1.4 సింపుల్గా తీసుకుంటే 9, అంతే కదా. 4 4 8 1 9 9 అవుతుంది. ఇప్పుడు ఇదంతా 4 4 8 8 8 16 16 1 17 1. సింపుల్ ఈ 4 కదా. 4 4 8 1 9 9 10 10 15 15 అంటే 1 ఎంత, 6 7 75.79 అంటే ఆప్షన్ బి. ఆప్షన్ బి ఎంత? క్వశ్చన్ నెంబర్ 32 ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33 చూసుకున్నట్టయితే 81/100 ఇంటూ 2300 కదా. ఈ 0 0 క్యాన్సిల్, ఇది ఇంటూ చేస్తే ఎంత, 162 0 1 3 3 3 8 24 3 6 8 1863 ఇది వచ్చింది. ఇప్పుడు మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎక్స్ ఇది గుర్తుపెట్టుకుని, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 34/100 ఇంటూ 596. సింపుల్గా చూస్తే మనం ఏం చేద్దాం, ఇది 600 అనుకున్నాం. మామూలుగా 600 అనుకుంటే సింపుల్గా 6 4 24 2 6 3 18 19 20 ఈ 2 0 ఇక్కడ పెట్టేస్తాం. ఇప్పుడు 4 తక్కువ కదా, ఇది ఇంటూ 4 చేద్దాం దీన్ని. 4 4 16 1 4 3 12 1 13 తీసేద్దాం దీంట్లోంచి. ఎంత, ఇది 4 ఇది 9 ఉంటుంది. 9లోంచి 3 చూస్తే 6 3 2 0 2. సో ఇది 202.64 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కింద 100 ఉంది కాబట్టి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది తీసుకొచ్చేస్తే మైనస్ అవుతుంది. ఎక్స్ని తీసుకొచ్చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1863 202.64. ఇక్కడ 0 0 అనుకోవచ్చు. ఇది ఎంత అవుతుంది, ఇక్కడ నుంచి అప్ చేసుకుంటే ఇక్కడ 2 అవుతుంది. అంటే ఇక్కడ ఇది ఎంత అవుతుంది, ఇది 6 అవుతుంది. ఇది ఎంత, 9లో 6 అయితే 3 అవుతుంది. ఇది 0 6, ఇది ఎంత అవుతుంది 6 1 అంటే 1660.36 అంటే ఇది ఆన్సర్ డి, ఆప్షన్ డి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 34 చూసుకున్నట్టయితే కనుక 7921/178. సింపుల్గా దీన్ని మనం 515 ఎక్కడ క్యాన్సిల్ చేయొచ్చు మనం. 8 1 ఎక్కడ వస్తుంది, 8 1 9 టేబుల్లో వస్తుంది అనుకుంటే 199 199 అనుకుంటే 68, అది అవ్వట్లేదు. సింపుల్గా ఇది ఎక్కడ క్యాన్సిల్ అవుతుందో చెక్ చేద్దాం. 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతున్నట్టుంది. ఓకే, మనకు పాయింట్లో అవుతుంది. సరిగ్గా చూసుకుంటే ఇది ఓకే, ఇది మనం సరిగ్గా చూసుకుంటే ఎక్కడ అవుతుందంటే 3 టేబుల్లో 5 3 15. ఓకే, అవ్వదు. ఇది ఖచ్చితంగా ఇందులో అవుతుంది. ఎన్నిసార్లు అవుతుందో చెక్ చేద్దాం ఒకసారి. ఇంటూ 4 టైమ్స్ అయితే 400 అయితే 400 సింపుల్ ఇంటూ 4 చేసుకుంటే దీన్ని ఎంత, 4 32 3 4 28 28 అంటే 1 31 3 4 3 712 అవుతుంది. సో 712 అంటే ఓకే, అంటే 4 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 4 712 792లోంచి 712 చేస్తే ఎంత, 0 0 8 801 అంటే సింపుల్గా మళ్ళీ ఎంత అవుతుంది, 7 అవుతుంది. 7 అంటే 7 మళ్ళీ 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 712 అంటే ఎంత అవుతుంది, 11లోంచి 2 తీస్తే 9 8 89 అవుతుంది. ఇక్కడ 89 అంటే
సింపుల్గా పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే ఓకే 40 ఇంటూ 5 టైమ్స్ 198 ఇంటూ 178 ఇంటూ 5 టైమ్స్ అయితే 4 5 9 3 8 890 అంటే 5 టైమ్స్ అంటే 44.5 టైమ్స్ అవుతుంది. అందులోంచి 5.5 తీసేయాలి అంటే 0 అదంతా 4లోంచి 5 తీసేస్తే 9 అంటే 39 అంతేనా. 14లోంచి 5 తీస్తే 39 అంటే ఆన్సర్ ఓకే ఆన్సర్ 39 కూడా కాదు 39 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్. ఈ రూట్ని తీసుకొచ్చి 39 స్క్వేర్ ఎంత 1521 ఆన్సర్ సి. క్వశ్చన్ నెంబర్ 34 ఆన్సర్ సి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే సింపుల్గా స్పీడ్గా చేద్దాం. ఇది చూస్తున్నట్టయితే ఈ రెండు ప్లస్ చేద్దాం. ఫస్ట్ 8 11 అవుతుంది. ఇది ఒకటి 11 మళ్ళీ ఇది కూడా 10 అవుతుంది. ఓకే దీంట్లోంచి 84 62 తీసేస్తే 6 5 6 1 16 56 ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ ఆప్షన్ బి 35. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 31 ఇంటూ ఈ 2 zeros పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 1 5 3 5 15 155 ప్లస్ ఈ 2 సున్నాలు పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 451 అవుతుంది. ఇది మైనస్ ఇదంతా ఇందులో సగం అంటే ఇందులో 2 చేస్తే 3 2 6 9 2 18 395 అంతేనా. 395 కరెక్టే 395. ఇప్పుడు 395 అంటే ఇది ఇందులోంచి తీసేద్దాం. ఇది ఒక 55 ఇది ఒక 5 56 దీనికి 56 దీనికి కలిపేస్తే 1 1 1 211 ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కనుక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 1 9 9 10 11 2 9 18 9 27 123 ఇంటూ 6 అంటే ఇప్పుడు ఎంత 6 18 1 6 12 13 1 6 7 738 ప్లస్ 236 అంటే 14 1 7 9 974 ఇందులోంచి 874 తీసేస్తే ఎంత 100 ఆన్సర్ ఆప్షన్ సి. ఎంత 37 ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 5/50 అంటే 1/10 ప్లస్ 55 అంటే 1/100 అవుతుంది ప్లస్ 55 అంటే 1/1000 అవుతుంది. ఇప్పుడు దీని ఆన్సర్ ఎంతో సింపుల్గా కనుక్కోవాలి మనం అంతేనా. 1/10 అంతే 1/10 ఓకే కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఓకే ఇప్పుడు దీన్ని చేద్దాం. సింపుల్గా 1000 అవుతుంది ఎల్సిఎం. ఇది 1000 అంటే ఇది 100 ప్లస్ ఇదంతా 2 zeros క్యాన్సిల్ చేస్తే 10 అవుతుంది. ఇది 1 అవుతుంది. ఇప్పుడు సింపుల్గా ఇది ఎంత అవుతుందంటే 1 ఇది ఎంత అవుతుంది 110 ఓకే 110 అంటే 111 అవుతుంది. ఇది 111/1000 అంటే 3 డిజిట్లు అంటే 0.111 ఆప్షన్ బి 38 ఆప్షన్ బి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 39 క్వశ్చన్కి వెళ్ళినట్టయితే కనుక ఇదంతా ప్లస్ చేస్తే సింపుల్గా చూసుకుంటే మనకి ఇదంతా ఓకే ఇదంతా సరిగ్గా చూడండి 0.3 పాయింట్ ఇదంతా 1.1 అవుతుంది 1.1 ఇది 1.4 అవుతుంది. ఇక్కడ మైనస్ చేయాలి 1.4 అంటే 1 ఎక్స్ట్రా అవుతుంది. 1 పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఎన్నింటిలో కలిపేయచ్చు ఎన్నింటిలో చేసేయచ్చు సింపుల్గా. ఇదంతా 276 ఇదంతా 6 3 9 9 5 14 1 8 8 4 12 12 4 16 16 1 వేసుకుంటాం. మళ్ళీ ఇక్కడ ఎంత 3 3 6 ఇదంతా 5 11. ఇప్పుడు ఇందులోంచి 873 తీసేయాలి సింపుల్గా. ఆల్రెడీ ఇందులో 1 ఉంది ప్లస్ పక్కన పెట్టుకుందాం. ఇది 1 ఇదంతా 16లోంచి 7 చేస్తే 9 అవుతుంది. ఇదంతా 16 కలిపి 10 అంటే 290 ఈ ప్లస్ ఈ 1 కలుపుకుంటూ 292 ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే 16 60 65 30 90 ప్లస్ 75 అంటే ఎంత 165. అందులోంచి 95 తీసేస్తే ఎంత 70. అందులోంచి ఈ పక్క నుంచి 40 తీసుకెళ్తే 40 మైనస్ చేస్తాం 30 ఆన్సర్ సి. క్వశ్చన్ నెంబర్ 41 చూసుకున్నట్టయితే కనుక ఈ రెండు కలిపి ఇందులోంచి తీసేయాలి సింపుల్గా. 0 11 ఒకటి ఇక్కడ వేసుకుంటే సింపుల్గా ఎంత 8 4 12 మళ్ళీ ఒకటి వేసుకుంటాం 6 3 9 10 0 1 అంటే 9. ఇందులోంచి 85 4 5 0 ఇది తీసేస్తాం 0 6 11లోంచి 4 చేస్తే 7 ఇదంతా 9లోంచి 4 47 60 ఇక్కడ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 41 ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోయినట్టయితే 65 అంటే ఈ 2 zeros పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. 5 5 25 2 6 5 30 32 325 అంతేనా. 6 5 30 325 ప్లస్ ఎక్స్ అంటే x/2 ఇంటూ 7 అంతేనా.
ఇంటూ 7 సింపుల్గా ఎందుకు 2 ఇంటూ 7 వేసానంటే 100 అనుకుంటాం కదా, ఈ 100లో 2 50s ఇందులో 7 50s ఉంటాయి సింపుల్గా. సో ఇలా వేసుకున్నాను అనమాట 7x. పోనీ ఇది 7x అనుకోవచ్చు, 325 ప్లస్ 7x/2 ఇలా అనుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు 500. ఈ 325 ఇటు తీసుకుపోతే 175 అవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది 175. 175 ఈ 7ని ఇందులో క్యాన్సిల్ చేసేస్తే సింపుల్గా 2014 అంటే 3 7 5 35, 2017 7 5 35, ఈ 2 ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి తీసుకెళ్ళినప్పుడు ఇంటూ చేస్తుంది 25 ఇంటూ 2 50. ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 43 చూసుకున్నట్టయితే 55% ఆఫ్ 1400 అంటే 1400లో సగం 700, 140లో సగం 70 అంటే 770 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇది దీనికి కలిపేద్దాం 282, 2 15 1 10 10 52 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1728. 1728 నుంచి 1052 తీసేస్తే ఎంత 6 ఏనా, ఓకే 6 ఇదంతా 2 626 అంటే ఆప్షన్ సి 626 అనేది ఎంత స్క్వేర్ 26 స్క్వేర్. ఓకే క్వశ్చన్ నెంబర్ 44 చూసుకుంటే ఈ రెండు కలపాలి 52703 41297 0010149 94,000 నుంచి 58,000 తీసేస్తే 000 14లోంచి 8 ఇదంతా 36,000 అవుతుంది. 36,000 బై ఈ పక్కన 100 తీసుకొస్తే డివైడ్ అవుతుంది కాబట్టి ఈ 2 క్యాన్సిల్. ఆన్సర్ 360 ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 45 చూసుకుంటే 1225 అంటే 35 స్క్వేర్ ఇంటూ 28. ఈ రెండు ఇంటూ చేయాలి, ఈ రెండు చేసుకుంటే ఎంత 70 ఇంటూ 2 చేస్తే 70 ఇదంతా ఓకే 700 అవుతుంది. 8 అయితే 40, 4 8 3 8 24 28 0 8 980 అవుతుంది. ప్లస్ ఇదంతా 21 14 21లోంచి 980 కలిపితే 1 0 1 అంత 10 14 24 0 1 అంటే ఎంత స్క్వేర్ 24 0 1 అంటే ఎక్స్ స్క్వేర్ ఎంత స్క్వేర్ 49 స్క్వేర్. ఆప్షన్ సి 45. క్వశ్చన్ నెంబర్ 45 ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 46 చూసుకుంటే ఎక్స్ ఇంటూ 65 ఎక్స్ ఇంటూ వెయిట్ ఒకసారి చిన్న డిస్టర్బెన్స్ ఉంది. ఓకే ఎక్స్ ఇంటూ 55/72 ఈజ్ ఈక్వల్ టు 195 ఇంటూ 352/192 ఇది గుర్తుపెట్టాలి. ఇప్పుడు మనం సరిగ్గా చూసుకుంటే 13 టేబుల్ 13 5 అంతేనా 15 50 3 15 సరిపోతుంది. ఇక్కడ ఒక 13 5 అంటే 15 సార్లు, ఇది ఇందులో 3 సార్లు. ఓకే ఇప్పుడు ఇందులో 6 టేబుల్ 1 టైమ్ 2 టైమ్స్ 12 టైమ్స్, ఇందులో 6 టైమ్ 3 టైమ్స్ 2 టైమ్స్, మళ్ళీ అలాగే 32 టేబుల్ ఇందులో 1 టైము మళ్ళీ 1 టైమ్ సరిపోయింది 11 టైమ్స్. ఇప్పుడు ఇది 33 ఇంటూ ఈ 12ని తీసుకుపోతే ఇంటూ 12 అంటే ఎంత సింపుల్గా 330 66 అంటే ఎంత 396 ఆప్షన్ బి. ఓకే క్వశ్చన్ నెంబర్ 47 చూసుకున్నట్టయితే 46 ఓకే ఈ పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ అయిపోతే అంటే 460 ప్లస్ 230 ఈజ్ ఈక్వల్ టు ఎంత 690 అవుతుంది. 690 ప్లస్ 690 అవుతుంది 690 అవుతుంది 36/100 ఇంటూ 750. సింపుల్గా చూసుకున్నట్టయితే 2 టైమ్స్ ఇది 15 టైమ్స్ ఇది 18 టైమ్స్. ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేస్తే ఎంత అవుతుంది 180 270 ప్లస్ 670 అంటే ఈ రెండు కలిపితే 6 1 960 ఇది 380 ప్లస్ 140 ఈజ్ ఈక్వల్ టు 0 to 1 అంటే 420 ఇందులోంచి తీసేస్తే 0 6లోంచి 2 తీసేస్తే 4 5 40 అంతేనా. ఆప్షన్ 40 ఆప్షన్ డి 47 ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఓకే క్వశ్చన్ నెంబర్ 48లోకి వెళ్ళిపోతే కొంచెం స్పీడ్గా చెప్తున్నాను, మాట దాటేసి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఏమనుకోవద్దు, స్పీడ్గా చేయాలని నా ఇంటెన్షన్, మీకు కూడా అలవాటు అవ్వాలని. 144 ఒకవేళ నాది స్పీడ్ అయి ఉండకపోవచ్చు, ఎందుకంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను కొంచెం స్లోగా చేస్తున్నాను, మాట కంటే చాలా స్పీడ్ వెళ్తుంది. ఓకే చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్ నెంబర్ 48 చూసుకున్నట్టయితే కనుక సరే అండి 47 చేసాం కదా, ఓకే 47 చేసాం. ఓకే ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 48 చూసుకున్నట్టయితే కనుక 36 15600/12 అంటే ఇందులో 12 టేబుల్ 3 12 36
12 1200 4 అంటే 400 అవుతుంది 400. ఇప్పుడు ఇందులో ఒక 12 3 12 36 0 అంటే 1300 అవుతుంది 1300 4 1700 అవుతుంది 1700 450 ఎంత 0512150. ఇప్పుడు ఇందులోంచి 1800 చేస్తే ఇది ఒక 200 ఇది ఒక 150 మొత్తం ఎంత 350. ఆప్షన్ డి ఎంత ఆప్షన్ డి 48 ఆప్షన్ డి. ఓకే క్వశ్చన్ నెంబర్ 49కి వెళ్ళిపోతే 80% ఆఫ్ ఎక్స్ అన్నాడు. అంటే 4/5 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 240 ఇంటూ 44. 240 ఇంటూ 44 సింపుల్గా ఎలా చేయొచ్చు మనం 240 ఇంటూ 44 సింపుల్గా 4 సింపుల్గా చూసుకుంటే 4 పాతికలు ఎంత 4 250లో 1000 అవుతుంది. అంటే ఇది ఒక 0 10,000 అవుతుంది. ఇంకో 4 250లో 1000 అంటే 11,000. ఇది ఎంత 11,000 అంతేనా 11,000 ప్లస్ 40% ఆఫ్ అన్నాడు కాబట్టి 0 4 5 22 4 5 32 33 34 అంటే 3,400. అంటే ఇదంతా 00441. సరిగ్గా చూసుకుంటే ఇది 14400 అంటే 120 స్క్వేర్ ఎంత 14400 ఇంతే కదా. అంటే ఇది దీనికి రూట్ ఆఫ్ కాబట్టి 120 అవుతుంది. 120 స్క్వేర్ ఎంత 14400. ఓకే ఇప్పుడు ఈ పక్కన ఎంత ఉంది 4/5 ఇంటూ ఎక్స్ ఉంది. ఈ 4 ఇందులో 30 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఇందులో 5 3 15 150 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 150 ఆప్షన్ సి. ఓకే క్వశ్చన్ నెంబర్ 50 లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇది చూసినట్టయితే సింపుల్గా 13 5 ఎంత 65 అంతేనా 15 50 3 5 15 650 ఎక్స్ ప్లస్ 650 ఈజ్ ఈక్వల్ టు ఇందులో 420 ప్లస్ 45% అంటే ఈ 2 zeros క్యాన్సిల్. ఇదంతా 8 5 44 3 8 4 32 32 4 360 ఇది ప్లస్ 220 దీన్ని కలిపితే 0 8 580 ఈ 420 కూడా దీన్ని కలిపేస్తే ఇదంతా 1000 అవుతుంది. 1000లోంచి 650 తీస్తే 350 ఆప్షన్ బి ఆన్సర్ 350. ఓకే ఓకే దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోకి ఇంతే. కొంచెం స్పీడ్గా వెళ్ళినా ఏమనుకోవద్దు. కొంచెం స్పీడ్గా వెళ్ళానని అనుకోవట్లేదు నేను. కొంచెం మాట చెయ్యాలన్న స్పీడ్లో తడబడి తుల్లి ఉండొచ్చు, కొంచెం ఎదరికి వెళ్ళిపోయి ఉండొచ్చు మాట, ఏమనుకోవద్దు సారీ. ఇంకా క్వాలిటీ పెంచుతాను. నా దగ్గర ఎక్విప్మెంట్ ఏం సరిగ్గా లేదు. కంటెంట్ అయితే ఉంది కానీ ఎక్విప్మెంట్ లేదు, ఏమనుకోవద్దు. కొంచెం నాయిస్ ఉంటుంది చుట్టుపక్కల, ఏమనుకోవద్దు సారీ. ఓకే మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ పీపీటీ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.